రెడీ చేసుకోండి అమ్మా. ఇంకా 100 కోట్లు కాదు 1000 కోట్లు పోస్టర్ రెడీ చేసుకోండి. ఇంకా ఇక మొదలెడదామా? మొన్న వచ్చిన కల్కి కూడా ఫస్ట్ మార్నింగ్ షో వెళ్ళిపోయి రివ్యూ పెట్టేసినప్పుడే చెప్పేసా 1000 కోట్లు బొమ్మ అని. ఇప్పుడు కూడా చెప్తున్నా, సినిమా చూడడం లేడైంది కానీ 1000 కోట్లు బొమ్మ చూసేది చెప్తున్నా. 1000 కోట్లు బొమ్మ ఇది. నేను ఎవరి ఫ్యానో అన్నీ పక్కన పెట్టేసి ఈ సినిమా చూశాను. అందుకని ట్రిగర్ అయిన విషయాలు ఉన్నాయి, బట్ అవన్నీ నా పర్సనల్. నేను నా పర్సనల్ సోషల్ మీడియాలో అక్కడ వ్యక్తపరుస్తాను. నేనైతే ఇక్కడైతే మూవీ లాగే చూశాను. ఎలా ఉందో చెప్పబోతున్నాను. మూవీ అయితే ఎర్ర కొట్టేసింది. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో చాలా పెద్ద హై మూమెంట్స్ ఉన్నాయి చెప్పాలంటే. స్టోరీ వైజ్ అన్నీ పార్ట్ 1 మీకు కొంచెం అన్నీ కొత్తగా ఉన్నాయి కాబట్టి పార్ట్ 1 స్టోరీ వైజ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ వైజ్ అది బాగుంది అనిపిస్తుంది. బట్ హై మూమెంట్స్ విషయానికి వచ్చేస్తే పార్ట్ 2లో ఎర్ర కొట్టేశాడు. ఇంటర్వెల్ కానీ, ఆ జాతర ఎపిసోడ్ కానీ, అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ కానీ అల్లు అర్జున్ ర్యాంపాడి చేశాడు. రంగస్థలంలో రామ్ చరణ్ని ఎలాగా యాక్టింగ్ విషయంలో ప్రూవ్ చేశాడు. బట్ ప్రూవ్ చేశాడని చెప్పలేదు కానీ బట్ యాక్టింగ్ బాగా చేశాడరా ఈ సినిమాలో అనిపించుకున్నాడు. ఈ సినిమాలో కూడా పుష్పరాజ్ క్యారెక్టర్ జాతర ఎపిసోడ్లో అయితే పుష్పరాజ్ క్యారెక్టర్లో కాదు, ఆ జాతర అమ్మోరు పూనినట్టు చేశాడు అర్జున్ అయితే. కాంతారా చూస్తున్నప్పుడు ఆ క్లైమాక్స్లో ఎలా ఫీల్ అయ్యారో థియేటర్ అంతా అలా ఉండిపోయింది అరవకుండా. ఆ డివోషన్ ఎర్ర కొట్టే ట్రాన్స్లోకి అయితే తీసుకెళ్ళిపోయాడు అల్లు అర్జున్. అండ్ క్లైమాక్స్ ఫైట్ కూడా హెలికాప్టర్ తీసుకొని వస్తాడు కదా, ట్రైలర్ చూపించారు ఆ సీను. సినిమా సెకండ్ హాఫ్ అయితే ఎర్ర కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది నాకైతే, మరి ల్యాగ్ ఫీల్ అవ్వలేదు, అలా అని ఫాస్ట్ రేసీగా కూడా వెళ్ళలేదు. సినిమా ఓకే అనిపించింది. సినిమాకి పెద్ద మైనస్ ఏంటంటే డిఎస్పీ అబ్బా. పార్ట్ 1కి నెగిటివ్స్ వచ్చేసాయి, ఇంకా తెలుసుకొని కొంచెం బాగా గట్టిగా కాన్సన్ట్రేషన్ పెట్టి చేసి ఉంటాడు అనుకున్నాను. బట్ సీన్స్ని ఎలివేట్ చేయలేకపోయి చాలా సీన్స్. ఆ జాతర ఎపిసోడ్ అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్లో వర్కౌట్ చేశాడు. బీజిఎం బాగానే అనిపించింది. బట్ డిఎస్పీ అయినా చేశాడా డౌట్ వేస్తుంది. శామ్ చేస్ కూడా బీజిఎం వర్క్ చేశాడు కదా. అండ్ ఇంకా ఒక సీన్ చెప్తాను, స్పాయిలర్ అనుకోండి ఏమన్నా అనుకోండి. హెలికాప్టర్ సీన్ ఆల్రెడీ ట్రైలర్లో ఉంది కదా. హెలికాప్టర్ వేసుకొని ఒక ప్లేస్కి వెళ్తాడు. అక్కడ కానీ అనిరుద్ధికి కానీ ఇచ్చామనుకో బీజిఎం ఎర్ర కొడతాడు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇస్తాడు బీజిఎం డిసప్పాయింట్ చాలా చేసింది సినిమా థియేటర్లో నన్ను అయితే. మీకు అనిపించింది ఒకవేళ సినిమా చూసుంటే కామెంట్ చేసేయండి. సుకుమార్ బెస్ట్ వర్క్ అని చెప్పను కానీ రంగస్థలమే బెస్ట్ వర్క్ సుకుమార్ది. ఈ సినిమా సుకుమార్ రైటింగ్ బాగా అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న సీన్స్కి ఇప్పుడు పే ఆఫ్ ఇచ్చాడు. సినిమా స్టార్టింగ్లో ఉన్న పే ఆఫ్కి కిసిక్ సాంగ్ ఎగ్జాంపుల్. ఫస్ట్ నుంచి ఆ కిసిక్ సీన్కి కనెక్ట్ అయ్యి పాట వస్తుంది లాస్ట్లో. చాలా సీన్స్కి కనెక్షన్ చాలా డీటెయిల్గా తీశాడు ఈ సినిమా. చాలా బాగా రాశాడు. మన ట్విట్టర్ అండ్ కొన్ని మీడియంస్లో మన వాళ్ళు సీన్ అక్కడిక్కడ రాస్తారు కదా అని చాలా పచ్చిబూతులు కూడా తీస్తున్నారు. బట్ సుకుమార్ స్టైల్ సుకుమార్దే. అండ్ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయలేదు సినిమా స్క్రీన్ టైంని. స్టార్టింగ్ పేర్లు కూడా సీన్ జరుగుతున్నప్పుడే వేసాడు. ఫస్ట్ పార్ట్లో అలాగా స్పెషల్గా ఏమి ఒక ఎడిట్ చేసి ఏం చేయలేదు. ఇవన్నీ ఎందుకలే, సినిమా అయితే ఎర్ర కొట్టేసింది. 1000 కోట్లు బొమ్మ. అంతకు మించి ఎంత పొద్దో హిందీ వాళ్ళ చేతిలో ఉంది. తెలుగు వాళ్ళు అయితే 1000 కోట్లు ఇచ్చేస్తారు. హిందీ హ్యాండ్ ఉన్నా లేకపోయినా హిందీ ఇస్తుందిలే. ఆల్రెడీ ఓపెనింగ్స్ బాగానే వస్తాయి కదా, పార్ట్ 2 కదా, కేసు కూడా బాగుంది కదా. 1000 కోట్లు దాడేస్తుంది. బాహుబలిని కొట్టద్దా లేదా అనేది ఆలోచించాలి. మీకు అనిపిస్తుందో ఒకవేళ సినిమా చూడకుంటే వెళ్ళిపోండి. ఏ ఆలోచనలు రివ్యూలు బొక్క అని చూడబాగండి, వెళ్ళిపోండి. మీకు ఎలా చూసేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కూడా వచ్చి చెప్పండి. మన ఛానల్ ఒకటి ఉంది, దాంట్లోనే మీరు వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.